అనగనగనగా ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరు కొద్ది రోజులు తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా, తరువాత ఆస్తికుడు చనిపోయాడు. విష్ణుదూతలు వచ్చి అస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళి, అక్కడ సభలో విష్ణువుని చూపించారు. ఆహా! తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో పదాలతో స్తుతించాడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలో నుంచి తీసుకెళ్లటం ప్రారంభించారు. దానికతడు అయోమయంతో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వారిని అడిగాడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి తీసుకుపోతున్నాం అన్నారు విష్ణుదూతలు. నా పుణ్యం అయిపోవడం ఏంటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, ప్రతిరోజు స్వామిని కొలిచాను అన్నాడు ఆస్తికుడు. అది నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నావు అన్నారు విష్ణుభక్తులు. ఒకటి, నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే ప్రతిరోజు ఉదయము సాయంత్ర వేళలో ఒక విధి నిర్వహణలా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువుని ఆలోచనలోకి రానిచ్చేవాడివి కాదు. రెండవ కారణము, స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టాలని, అది కూడా ధనవంతునిగా జన్మించాలనే కోరిక ఉంది. ఇక మూడవ కారణము, రోజు పూజ పూర్తవగానే ఒక్కసారి కనపడు తండ్రి అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలము ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్ళీ పుట్టాలనే కోరిక నీకు ఉండటం వలన నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు. అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించటంతో నివ్వెరపోయాడు. వీడెలా వచ్చాడిక్కడికి? వీడు నాస్తికుడు కదా అని విష్ణుదూతలను అడిగాడు. దానికి వారు, అవును నిజమే, అయితే బ్రతికున్నంత కాలమో ఇతడు దేవుడు లేడు దేవుడు లేడు అంటూ తెలియక చేసిన నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగా అయినా సరే నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. మరొక ముఖ్య కారణం ఏమిటంటే అతని భార్య గొప్ప భక్తురాలు. కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టుకుంది. గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. ఈ నాస్తికుడు ఇంటి అరుగు మీద కూర్చొని పాయసం తింటుంటే పొలమారింది. విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నానురా అంటూ కొడుకుని పిలిచి అతడు మంచినీళ్లు తెచ్చే లోపే మరణించాడు. ఏ కోరిక లేకుండా తన ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందుకు శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు అని విష్ణుదూతలు చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పులను పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువును కొలిచి కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు దారపోయటం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయినాడు. తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠాన్ని పొందాడు. మరుజన్మలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు స్వామి హృదయంలో చోటు సంపాదించుకున్నాడు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.